సర్లే వదిలే. చూడకుండానే ఇంత గుడ్డి నమ్మకమా? అంత సొల్లు కబుర్లే. నేను పిచ్చోడిని కాదు, నువ్వే పిచ్చిదానివే. సరే సరే అలా అరవకు. నేను చెప్పానుగా నా బామ్మే దెయ్యాలతో మాట్లాడుతుంది. నన్ను కన్నవాళ్ళు ప్రాణాలతో లేరు, సో నా బామ్మ దగ్గరే పెరిగాను. అలాగా? నాకు ఆ విషయం ఇప్పుడే తెలుసు. అందుకు ఇప్పుడు నువ్వెందుకురా ఇంత బాధపడుతున్నావు? నా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళంతా విచిత్రమైన వాళ్లే. చెప్తాను విను. ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక స్పిరిచువల్ పోస్తూ వెళ్తాను, అప్పుడే గుడ్లకు ఉంటుందట. నేను స్కూల్కి వెళ్ళేంత వరకు అలాగే వెళ్ళాలని చెప్పేవారు. అప్పుడు నా స్కూల్లో ఉన్న వెధవులు నన్ను ఎగతాళి చేసేవాళ్ళు. ఒకవేళ నేను స్పిరిచువల్ పోస్ట్ వెళ్ళకపోతే నా బామ్మ కోపడేవారు. ఇందులో అతి దారుణమైన విషయం ఏంటంటే నాకు ఇష్టమైన అబ్బాయి కూడా నన్ను చూసి ఎగతాళి చేసేవాడు. అప్పుడు నాకు బామ్మపై పిచ్చి కోపం వచ్చింది. మీ వల్లే నాకు నచ్చిన అబ్బాయి కూడా నన్ను ఎగతాళి చేస్తున్నాడని అరిచాను. అది ఆమెని అంత బాధ పెడుతుందని నేను అనుకోలేదు. అప్పటి నుంచి కొద్ది రోజుల వరకు నేను నా బామ్మతో మాట్లాడలేదు. ఆ పోస్ట్ చేయటం కూడా మానేశాను. నిజానికి నా బామ్మ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే తాట తీయాలనిపిస్తుంది. అప్పుడే నాకు ఒక విషయం అర్థమైంది. నాకు నచ్చిన అబ్బాయి నన్ను ఎగతాళి చేశాడని నాకు కోపం రాలేదు. వాడు నా బామ్మని ఎగతాళి చేశాడు. అందుకే నాకు ఆ రోజు అంతలా కోపం వచ్చింది. నిజానికి నాకు నా బామ్మన్న, తను చేసే ఈ పనన్న నాకు చాలా ఇష్టం. నా బామ్మే కష్టపడి నన్ను ఒంటరిగా పెంచారు. నేను నా జీవితాంతం తనకి రుణపడి ఉంటాను. నా బామ్మని నేను ఎంతగానో నమ్ముతాను. అందువల్లే నేను దెయ్యాల్ని నమ్మటం ప్రారంభించాను. ఓకే, ఇప్పుడు నీ టర్న్. ఏలియన్స్ ని నువ్వెందుకు నమ్ముతున్నావో చెప్పు. అది దాని గురించి ఇప్పుడు మాట్లాడొద్దులే. ఎందుకు వద్దంటున్నావు? పర్వాలేదులే చెప్పు. నేను దాన్ని నమ్మటానికి ప్రత్యేకమైన కారణమేం లేదు. నాకు డిమ్కి ఇస్తున్నావు చూసావా? ఒకళ్ళ గురించి ఏదో పెద్ద బాగా కారణం ఏంటో అడిగితే చెప్పనంటున్నావు. అలా అంతా ఏమీ లేదులే. నీతో చెప్పాలనిపించింది, అందుకే చెప్పేశాను. నా ముదురు మామిడికాయలు నీకిస్తేనే ముళ్ళకాయని నాకిస్తావా?